హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ అండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం. చూడండి, ఇవైతే ఇయర్ బడ్స్ చూడడానికి మనకు వీటి వల్ల ఏం ఉపయోగం అనుకుంటామో వీటి వల్ల ఎన్ని ఉపయోగాలు ఈరోజు అయితే మీకు షేర్ చేస్తాను. మనం మిక్సీ ఉంటుంది కదండి, మిక్సీ మనం ఇలా లోపల అయితే బయట అయితే క్లాత్తో క్లీన్ చేస్తాము, ఇలా లోపల అయితే మనం చేయి పెట్టి క్లీన్ చేయలేము. అలాంటప్పుడు ఇలాంటి ఇయర్ బడ్స్ అయితే తీసుకొని దాన్ని కనుక మనం ఇలా పెట్టేసి చూడండి, ఇలా రుద్దేసినామంటే లోపల ఉండే మురికి కానీ మనం చట్నీలు అలాంటి మిక్సీ పట్టినప్పుడు ఉలికిపోతూ ఉంటాయి కదా, అవన్నీ అదంతా చేరి ఫంగస్ మాదిరి ఏర్పడుతుంది. అలాంటివన్నీ ఇలా ఇయర్ బడ్స్ అయితే నీట్గా క్లీన్ చేయొచ్చు. మనం ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇదంతా మనం చట్నీ పట్టినప్పుడు దోశపిండి పట్టినప్పుడు అంతా ఉలికిపోయి ఇలా నల్లగా అయిపోయిందనమాట. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. తర్వాత మిక్సీకి ఇలా మధ్యలో సందు ఉంటుంది కదండి, దానిలో కూడా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మనం మిక్సీ జార్ ఉంటుంది కదా, దోశపిండి పట్టిన తర్వాత కానీ చట్నీలు పట్టిన తర్వాత కానీ మనం కడిగిన తర్వాత కూడా ఇలా మధ్యలో అయితే పేరుకొని ఉంటుందన్నమాట. ఇదైతే నేను దోశపిండి పట్టినాను. అప్పుడు కడిగేటప్పుడు కనిపించదు, కానీ ఆరిపోయిన తర్వాత ఇదంతా ఇలా అయిపోయిందనమాట. దీన్ని కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నచ్చిందా? థర్డ్ టిప్ అండి, మనము ఫ్రిడ్జ్ది కట్టర్ ఉంటుంది కదండి, ఫ్రిడ్జ్ డోర్కి, అది మనము చేయి పెట్టి తూర్చలేము. అప్పుడప్పుడు అది కూడా బ్లాక్గా అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు అప్పుడప్పుడు ఇలా కనుక ఇయర్ బడ్స్ తోటి క్లీన్ చేసినామంటే నీట్గా ఉంటుంది. చూడండి, నా ఫ్రిడ్జ్ డోర్ అయితే ఎంత నీట్గా ఉందో. నేను ఎందుకంటే ఎప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేస్తుంటాను అనమాట ఇయర్ బడ్స్ తోటి. ఇలా నీట్గా అన్నామంటే వీక్లీ 1 టైము లేదంటే 10 డేస్కి ఒకసారి నీట్గా ఉంటుంది ఫ్రిడ్జ్ అనేది. టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, మన ఇంట్లో ల్యాప్టాప్ ఉంటాయి కదండి, ల్యాప్టాప్లు మామూలుగా అయితే మనము క్లాత్తో తుడుస్తూ ఉంటాము. క్లాత్తో తుడిచినప్పుడు బాగుంటుంది, కానీ ఇలా మామూలుగా కీబోర్డ్ దగ్గర అయితే మాత్రం అవి ఈ మధ్యలో గీతలు అనేది ఉంటాయి కదండి, ఆ గీతలలో సందులలో దుమ్ము అనేది పేరుకొని పోతుంది. అలాంటప్పుడు క్లాత్తో తుడిచినా పోదనమాట. ఇలా ఇయర్బడ్తో కనుక క్లీన్ చేసినామంటే నీట్గా పోతుంది. చూడండి, ఇలా కనుక క్లీన్ చేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇదిగోండి, సిస్టమ్ దగ్గర ఉండే కీబోర్డ్ కూడా మనం చేయి పెట్టయితే క్లీన్ చేయలేం కదా, ఇలా కనుక ఇయర్ బడ్స్తో కనుక క్లీన్ చేసినామంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి, చాలా డస్ట్ అయితే పట్టేసింది. మనం దీనిపైన ఏం వేయం కాబట్టి క్లాత్ అది మామూలుగా ఇది రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి దీనిపైన కూడా దుమ్ము ఎక్కువగా పేరుకొని పోతుంది అనమాట. ఇలా కనుక ఇయర్ బడ్స్తో నీట్గా తీసేయచ్చు. ఇంకా మనం ఎక్కడెక్కడ దుమ్ము ఉన్నా ఏది ఉన్నా కూడా ఇలా క్లాత్తో కాకుండా ఇయర్ బడ్స్తో కనుక క్లీన్ చేసినామంటే నీట్గా వస్తుందన్నమాట. ఈ టిప్ కూడా అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అయితే వెళ్తుందన్నమాట. ప్లీజ్ అండి, మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే కుంకుమ కానీ లేదంటే ఇలా తిలకం కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా, పెట్టుకున్నప్పుడు ఈ తిలకం మామూలుగా దీంతోనే పెట్టుకున్నామంటే ఇది చిన్నగా పడుతుంది. మనం రౌండ్గా రుద్దుకున్న ఒక్కొక్కసారి సుట్టలు బిట్టలు పోతుంది. అలా కాకుండా మనం ఇయర్ బడ్స్తో కనుక ఇలా పెట్టుకున్నామంటే చూడండి ఎంత రౌండ్గా వస్తుందంటే మనం స్టిక్కర్ పెడితే ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఎంత రౌండ్గా ఉంది చూడండి. మనకు వీటితోనే డిజైన్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా నామాలు కావాలన్నా పెట్టుకోవచ్చు. ఎంత రౌండ్గా వస్తుందో చూడండి మీరే. ఎంత మనకి ఎలా డిజైన్స్ కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. సైడ్లకు కూడా ఇలా డ్రాప్స్ చిన్న చిన్న చుక్కల మాదిరి పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా రౌండ్గా పెట్టుకొని మామూలుగా తిలకానికి వచ్చే స్టిక్ తోటే ఇలా పెట్టుకోవచ్చు అనమాట, ఇలా రౌండ్గా. మీకు టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. దీంతోనే పారాని కూడా మనకు కావాల్సినట్టుగా పెట్టుకోవచ్చు అనమాట ఈ ఇయర్ బడ్స్ తోటి. టిప్ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే పప్పు కుక్కర్ ఉంటుంది కదండి, కుక్కర్ది మూత అయితే మనం ఎంత నీట్గా కడిగినా కూడా ఇలా హోల్స్ దగ్గర కానీ లేదంటే ఇలా స్క్రూల దగ్గర దుమ్ము అనేది పేరుకొని పోతుంది. దాన్ని కూడా ఇలా ఇయర్ బడ్తో అయితే నీట్గా క్లీన్ చేయొచ్చు. చేయి పెట్టలేని చోటంతా ఇలా ఇయర్ బడ్తో క్లీన్ చేయండి. లాస్ట్ టిప్ అండి, మనం మూతలు అయితే వాడుతూ ఉంటాం కదా, ఈ మూతలకి ఇలా నెరలలో మనం ఎంత నీట్గా కడిగినా కూడా పోదన్నమాట. స్క్రబ్బర్ అయితే దీంట్లోకి పోదు, దూరలేదు కాబట్టి మనం ఇలా ఇయర్ బడ్స్తో అప్పుడప్పుడు కనుక నీట్గా తూర్చినామంటే నీట్గా వస్తుందన్నమాట. మనం ఏదైనా పోసి పెట్టినప్పుడు కూడా ఆ స్మెల్ అనేది మనం పోసి పెట్టిన బాక్స్లోకి పట్టకుండా నీట్గా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా వస్తుందో. చూస్తున్నారు కదండి, ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. మరి ఒక మంచి వీడియోతో మంచి టిప్స్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు అందరికీ బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.